హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు పమెరియన్ డాగ్ సాఫ్ట్వేర్ యొక్క ప్యాటర్న్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ వైట్ చార్ట్ పేపర్, లాంగ్ స్కేల్, పెన్సిల్, మార్కర్, కర్వ్ స్కేల్. ఈ కర్వ్ స్కేల్తో డ్రా చేస్తే మనకి ప్యాటర్న్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఆ షేప్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించినట్టుగానే ఈ లాంగ్ స్కేల్ తీసుకొని సేమ్ నిలువుగా ఈ స్కేల్కి అటు ఇటు ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోండి. అలాగే అడ్డంగా కూడా ఈ విధంగా స్కేల్కి అటు ఇటు లైన్స్ని డ్రా చేసుకోండి. ఇలా ఈ మొత్తాన్ని కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి జస్ట్ ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1 2, ఇక్కడ నుంచి 1 2 3, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ నుంచి మనం ఎప్పుడైనా సరే 1 నుంచి కౌంట్ చేసుకోండి. ఇక్కడ 1 ఉంది కదా, 1 నుంచి 2.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోండి. ఈ కర్వ్ స్కేల్ డ్రా చేసుకుంటే మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఈ డాట్ని కలిసేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా కర్వ్ స్కేల్ని పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ కింద కూడా 1 2 3 4 5, ఇక్కడ నుంచి 1 దగ్గర నుంచి చూస్తే 1.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఈ పై లైన్ నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తే 2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ లైన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి 1 2 ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం 2.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ రెండు డాట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు డాట్స్ని కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి 1.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ కింద నుంచి 1.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది సైడ్ ఫేస్ పార్ట్. కట్ 2 పీసెస్. ఇప్పుడు ఇక్కడ కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ కింద బాక్స్ నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తే 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ పై నుంచి 2.1 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ రెండు మార్కింగ్స్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 2 ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే 2.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. వీటిని ఈ విధంగా కర్వ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 1.3 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ 1.3 మార్క్ని అలాగే ఇక్కడ 2.1 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండు డాట్స్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ 2 డాట్స్ కూడా కలవాలి. ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు
ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఇక్కడి నుంచి 2.1 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఈ పాయింట్కి మనం కర్వ్ స్కేల్తో కలుపుకోవాలి. కర్వ్ స్కేల్తో ఈ రెండు డాట్స్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా ఈ డాట్ని ఈ విధంగా కలుపుకోవాలి. కలిపినప్పుడు ఈ రెండు డాట్స్ కూడా ఈ స్కేల్కి టచ్ అవ్వాలి. ఇది టెయిల్ పార్ట్. కట్ 2 పీసెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెంటర్ నుంచి 4 సైడ్స్ కూడా 2.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2.9, అలాగే ఇటు నుంచి కూడా 2.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా రౌండ్గా కలుపుకోవాలి. ఇది ఫుట్ ప్యాడ్స్. కట్ 4. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కింద ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ఈ డాట్ పైన ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్ని కలుపుకోవాలి. ఈ రెండు డాట్లు ఈ విధంగా కలిసేట్టు చూసుకొని ఈ రెండు డాట్స్ని కూడా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఈ రెండు డాట్స్ని కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ డాట్ నుంచి కూడా ఈ డాట్కి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పైనుంచి 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ 2.6 పాయింట్ని ఈ పాయింట్ని ఈ విధంగా కలుపుకోండి. అలాగే ఈ 2 డాట్స్ని జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. 2.1 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ జస్ట్ కొంచెం ఇక్కడ మార్క్ చేసుకోండి. ఒక పాయింట్ ఇటు మార్క్ చేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కింద నుంచి ఇక్కడ కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఇక్కడ నుంచి 2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ని కలుపుకోవాలి. ఈ 2 డాట్స్ని ఈ విధంగా కలుపుకోండి.
ఇక్కడ నుంచి 1 2 3, ఇక్కడ నుంచి 2.2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకోవాలి. ఇది సైడ్ బాడీ పార్ట్. కట్ 2 పీసెస్. ఇక్కడ నుంచి ఒక 3 లైన్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డాట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం మామూలుగా ఇక్కడ డాట్ పెడతాం కదా, జస్ట్ ఒక డాట్ పైకి పెట్టుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక డాట్ని ఈ విధంగా పెట్టుకోండి. 1 2 3. ఈ థర్డ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 1 దగ్గర నుంచి 2.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ 2.7 దగ్గర నుంచి 2 సైడ్స్ కూడా 4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇటు నుంచి 4, అలాగే ఇటు నుంచి కూడా 4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. కింద నుంచి ఈ కింద లైన్ నుంచి 1 2 3, ఇక్కడ నుంచి కూడా 2.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా, ఇక్కడ మాత్రం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇక్కడ దీన్ని కొంచెం మరి లైన్గా కాకుండా ఈ విధంగా మీకు ఫ్రీ హ్యాండ్ కుదరకపోతే కనుక జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఈ మీసాలకు మాత్రం ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలాగా ఈ డాట్ని ఈ విధంగా సేమ్ అదేవిధంగా ఈ మరొక వైపుని కూడా ఈ 2 డాట్స్ని ఈ విధంగా కలుపుకోండి. ఈ కింద కూడా కొంచెం ఈ షేప్లో రావాలి కాబట్టి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది స్నౌట్ పార్ట్. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ మరొక వైపున కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3. ఈ 2 సైడ్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి కూడా 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 దగ్గర, అలాగే ఇక్కడ నుంచి 1.5 దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోండి. ఈ డాట్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ 2 డాట్స్ని ఈ విధంగా సి లాగా కలుపుకోవాలి. అంటే ఇది మన లెగ్ పార్ట్, సో కొంచెం షేప్ ఇవ్వడం కోసం ఈ విధంగా కలుపుకోండి. ఈ పైన ఈ 2 డాట్స్ని కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చిన్న కర్వ్ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇది లెగ్స్ పార్ట్. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇలా గీతలు ఉంటాయి కదా, థర్డ్ లెగ్. ఇక్కడ నుంచి 3 గీతల తర్వాత ఒక డాట్ని పెట్టుకోండి. అలాగే ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. 1 2. ఇక్కడ నుంచి 2.2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా మనకి 1.3 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2.2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోండి 1 2 3. ఇక్కడ నుంచి 2.6 దగ్గర
ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ 2 డాట్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఇదిగోండి ఈ డాట్ని కర్వ్ స్కేల్తో ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే రివర్స్ చేసి ఈ విధంగా ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇది ఇయర్స్ పార్ట్. కట్ 2 + 2. ఇటు నుంచి ఇటు 1.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇటు నుంచి ఇటు కూడా 1.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 2 3 4 ఇక్కడి నుంచి ఈ విధంగా 1.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ చివర కౌంట్ చేసుకోండి. 1 2 3 4 ఈ పైలైన్ నుంచి 1.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. సేమ్ ఇక్కడ 1.8 పెట్టాం కదా, ఈ పైన కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 1.8 దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్స్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ 2 లైన్స్ ఈ విధంగా చూసుకొని ఈ 2 డాట్స్ కలిసే విధంగా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎలా డ్రా చేసామో ఇటు కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. గసెట్ కట్ 1 ఇది మనకి సెంటర్ పాయింట్గా తీసుకోండి. ఇక్కడ నుంచి పైన 1 2 ఇక్కడ నుంచి 3.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 1 2 ఇక్కడ నుంచి 3.4 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే సెంటర్ నుంచి 1 2 ఇక్కడ నుంచి కూడా 3.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి జస్ట్ 3 పాయింట్స్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి 1 2 3 4 5 6 ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 6 ఇక్కడ నుంచి కూడా 6. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఈ సెంటర్ నుంచి 1 ఇక్కడ నుంచి 1.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1 2 3 ఈ కింద నుంచి 2.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఈ మిడిల్ నుంచి 1 2 ఇక్కడ నుంచి 2.9 కదా, సేమ్ 1 2 ఇక్కడ నుంచి 2.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 3.4 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇటు నుంచి ఇటు 1 ఇక్కడ నుంచి 2.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నుంచి మాత్రం 2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎలా పెట్టాము సేమ్ ఈ పైన కూడా ఈ విధంగానే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు 1 ఇక్కడ నుంచి
7 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇటు నుంచి ఇటు 2 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, 1 2, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 1.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ ఎంత చేసుకున్నామో ఇటు సైడ్ ఇక్కడ 1, ఇక్కడ నుంచి 1.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోండి. ఈ 1.7 మార్క్ నుంచి ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇదే విధంగా ఈ ఆపోజిట్లో కూడా ఈ 2 డాట్స్ని కలుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ డ్రా చేసాం కదా, సేమ్ ఆపోజిట్లో కూడా ఈ విధంగా ఈ డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఈ డాట్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ సెంటర్ డాట్ని ఈ డాట్ ఈ 3 డాట్లు కలిసేటట్టుగా కర్వ్ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ స్కేల్ టచ్ అయ్యేట్టు చూసుకోండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. అదేవిధంగా ఆపోజిట్లో సేమ్ ఈ 3 డాట్స్ కలిసేటట్టుగా ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్లో ఇక్కడ నుంచి 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా, అలాగే ఈ 2 డాట్స్ని అదేవిధంగా ఆపోజిట్లో కూడా ఇక్కడ నుంచి 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేయండి. అలాగే ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇది అండర్ బాడీ పార్ట్. కట్ 1. ఫ్రెండ్స్, మనం ప్యాటర్న్స్ని డ్రా చేసిన తర్వాత ఈ ఫర్ క్లాత్లో ఇలాంటి పీసెస్ అన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదా, ఈ పీసెస్తో మీరు ఏం చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీటితో ఏం చేయొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.